స్టాండర్డ్ సెకండ్ లెసన్ వచ్చేసి మనిషి మారాలి అనేటువంటి లెసన్ని మనం చూడబోతున్నాము. ఇక్కడ కొన్ని క్వశ్చన్ మిమ్మల్ని ఆ యొక్క బొమ్మని చూడమని చెప్తున్నారు. దాంట్లో కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను, చూడండి. దీన్ని మనము క్వశ్చన్ ఆన్సర్స్ రాసేటప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో వచ్చేసి ఒక చెట్టు కింద అమ్మ, నాన్న, తాత, తర్వాత వచ్చేసి పిల్లలు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, పక్కన ఉన్నటువంటి బొమ్మలో చూడండి వచ్చేసి వాళ్ళు కొట్లాడుకుంటూ ఉన్నారు, కత్తి తీసుకొని పొడవడము రోడ్లో. అంటే మాటలు ఇప్పుడు వచ్చేసి మాటలు ఎలా ఉన్నాయంటే, ఎంత తప్పుడు మాటలు మాట్లాడితే అంత గౌరవము, అంత రెస్పెక్ట్ అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది కాదు. మామూలుగా వచ్చేసి మనం మాట్లాడేటువంటి మాట పలుకు తీయగా ఉండాలి, ఆప్యాయంగా ఉండాలి. ఈ యొక్క కాలంలో మనం వచ్చేసి దాన్ని ఎదురు చూడలేకపోతున్నాము. ఆ యొక్క ఆప్యాయత, ప్రేమ అనేటువంటిది ఈ కాలంలో కొంచెము చాలా కరువు అయిపోయింది. ఎక్కడ చూసినా నెగిటివ్ అనేటువంటిది ఎక్కువ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఈ యొక్క టీవీల్లో చూపించేటువంటి అంశాలు కానీ, టీవీల్లో వచ్చేసి ఇప్పుడు చూడండి సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. ఒక దగ్గర యాక్సిడెంట్ అయింది అనుకుందాము, ఆ యొక్క యాక్సిడెంట్ అయినటువంటి వాటిల్ని జూమ్ చేసి ఆ యొక్క వాటిల్ని వచ్చేసి వీడియోలుగా పెడుతూ లైకులు తీసుకుంటున్నారు. ఆ యొక్క నెగిటివిటీ లేకుండా ఆ యొక్క ఒక అంబులెన్స్ని పిలిపించి 108కి పిలిపించి ఆ యొక్క మనిషిని కాపాడడం పోయి ఎలాగైపోయిందంటే, వాడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే వీళ్ళు సెల్ఫీలు దిగుతూ ఉన్నారనమాట. ఈ విధమైనటువంటి ఎంత నీచమైనటువంటి మనము యొక్క దాంట్లో బతుకుతున్నామో చూడండి. ఆ యొక్క సెల్ ఫోన్ అనేటువంటిది మనకు కావలసినటువంటి అవసరాన్ని, లేకపోతే కావలసినటువంటి సమాచారాన్ని తెలుసుకునేదానికో, లేకపోతే సమాచారాన్ని మేము ఇలాంటి పలానా దగ్గర ఉన్నాము అని చెప్పేదానికి మటుకే మనము సెల్ ఫోన్లు అనేటువంటిది వాడాలి. కానీ ఈ యొక్క సెల్ ఫోన్లు వచ్చేసి ఏ విధంగా వాడుతున్నారు అనేటువంటిది చూడండి. మంచి అనేటువంటిది మనము చాలా తక్కువైపోయింది, కరువు అయిపోయింది అనమాట ఈ కాలఘట్టంలో వచ్చేసి. మారాలి, నిజంగా మారాలి. పాలడుగు నాగయ్య అనేటువంటి వ్యక్తి రాశారనమాట. ఇక్కడ మనిషిగా బతకాలి, హ్యుమానిటీ అనేటువంటిది లేనే లేదనమాట. మనిషిలో ద్వేషం పెరిగిపోయింది, అసూయ పెరిగిపోయింది. ద్వేషం అంటే ఇతరుల పైన వాడు గొప్పగా బతుకుతున్నాడు, ఎదుటివాడు ఫ్రెండ్సుల్లో కూడా, స్నేహితుల్లో కూడా ఇలాంటి అసూయ, ద్వేషం అనేటువంటి చూడగలుగుతున్నాం అనమాట. ఒక మంచి స్నేహితుడు అనేటువంటి చూపించండి ఈ కాలంలో వచ్చేసి ఎవరు లేరు. వాడు ద్వేషంతో వాడిని ఎలాగైనా సరే నాశనం చేయాలి, తర్వాత అసూయ వాడు బాగుపడిపోతా ఉన్నాడు, వాడు పైకి వస్తున్నాడు అనేటువంటి అసూయ, ఆ జలస్ అనేటువంటిది ఎక్కువైపోయిందనమాట ఈ కాలంలో. మూర్ఖత్వంతో మనం చేసేటువంటి పనులు ఇతరులు, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ పక్కింట్లో ఒక 65 ఇంచి టీవీ తెచ్చుకున్నారు అనుకుందాము. ఆ 65 ఇంచి టీవీ తెచ్చుకుంటే వెంటనే పక్కన ఉన్నవాడికి కడుపు మంట, ద్వేషం పెరిగిపోతుంది, వాడికి అసూయ పెరిగిపోతుంది. వెంటనే మూర్ఖత్వంతో ఏం చేస్తాడంటే, వాడు అప్పు చేసి మరీ వాడు 75 ఇంచు టీవీ కొంటాడనమాట. ఎవరికి ఇక్కడ వచ్చేసి ఇబ్బంది? ఇక్కడ చూడండి, మీరే ఆలోచించండి. ఇక్కడ ఈ మూర్ఖత్వంతో పనులు చేసినప్పుడు ఎవరు మూర్ఖుడు అని అంటారు? ఈ 75 ఇంచి కొనుక్కున్న వాడే మూర్ఖుడు నిజంగా చెప్పాలంటే. అసూయ, ద్వేషంతో వాడు ఏం చేశాడు? మూర్ఖత్వంతో వాడు అప్పులో పాలయ్యాడనమాట. ఇలాంటి చెడు గుణాలు అనేటువంటిది ప్రవేశించకుండా, మనసుల్లో ప్రవేశించకుండా చూసుకోవాలి. కానీ మంచి గుణాలను అలవర్చుకోవాలని తెలియచెప్పడమే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం. చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఈ కాలంలో వచ్చేసి ఎంత చెప్తే, వాళ్ళు మంచి మాటలు చెప్తే అంత ద్వేషిస్తూ ఉన్నారన్నమాట ఆ మనుషుల్ని. చూడండి ఎంత మరీ సమాజం ఎలా మారిపోయిందో చూడండి వచ్చేసి. పాలడుగుల నాగయ్య పూర్వ నల్గొండ జిల్లా, ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని కుడకుడ గ్రామానికి చెందినటువంటి వాడు. ఈయన కవియే కాక సంగీతంలో పరిణితి చెందినటువంటి కళాకారుడు అనమాట. దేశభక్తి గేయాలు, తర్వాత వచ్చేసి జాతీయ గేయాలు, పాలడుగు పదాలతో పాటు సీతారామ కళ్యాణము, డాక్టర్ అంబేద్కర్, తర్వాత శ్రీడి సంజీవయ్య, బుర్రకథలు, పల్లె జానపదాలు మొదలగు రచనలు వచ్చేసి రచించారనమాట. మరెన్నో అముద్రితాలు ఉన్నాయి.
వృత్తిరీత్యా ఉపాధ్యుడైనప్పటికీ ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించారనమాట. దర్శకత్వము, బుర్రకథ, జానపద, నాటికలలో ప్రతిభ కనపరిచినారు. ఈయన ఎన్నో బహుమతులను పొందారనమాట. ఈయన చూడండి, మనిషి మారాలి, మనిషి మనస్సు మారాలి. మనిషిలోని ద్వేషాగ్ని మాసిపోవాలి, మమత పండాలి, మనిషి మనస్సు నిండాలి, మనిషిలోని మదమాగ్ని మాపివేయాలి, శక్తి పొంగాలి, మనిషి యుక్తి నిండాలి. ఇక్కడ వచ్చేసి మనిషిలోని అసూయ మాసిపోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, మనిషి మారాలి, మనిషి మారకపోతే చాలా కష్టం అనమాట. మనిషి మనస్సు మారాలి, మనస్సు మారితే కానీ మనము ఏమి చేయలేమన్నమాట సమాజాన్ని. మనిషిలోని ద్వేషం అనేటువంటి మార్చుకోవాలి. ద్వేషం పెరిగిపోతూ ఉందన్నమాట ఈ కాలంలో. వచ్చేసి మమత అనేటువంటిది లేనే లేదు. మమత, ఆప్యాయత అలాంటివి అస్సలు లేదు. పిల్లల్లోనూ లేదు, తర్వాత వచ్చేసి పెద్దవాళ్ళలోనూ లేదు. పెద్దవాళ్ళలో ఉంటే కదా పిల్లల్లో ఉంటుంది. మనం నేర్చుకున్నదే కదా పిల్లలకి నేర్పిస్తాము. మన దగ్గరే లేనప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తాము? కాబట్టి ఇక్కడ నుంచి వచ్చేటువంటి జనరేషన్ కానీ, ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకి మనము ప్రేమ ఆప్యాయతల్ని పంచుదాము. మనిషిలోని మదం పెరిగిపోయింది. ప్రతి ఒక్కరికి డబ్బు ఎక్కువైపోయి మదం పెరిగిపోయి కొట్టుకుంటూ ఉన్నారనమాట. శక్తి పొంగాలి, మనిషి యుక్తి నిండాలి. చూడండి, శక్తి పొంగాలి, మనకందరికీ వచ్చే శక్తి అనేటువంటి భగవంతుడు ఇవ్వాలి. అది కాకుండా మనిషి యుక్తి నిండాలి. మనిషి జ్ఞానంతో మన యొక్క తెలివితేటలను పెంచుకోవాలి కానీ అసూయతో కాదు. అసూయ కానీ మనిషి ద్వేషంతో కానీ ఇలాంటి వాటిలతో వచ్చేసి పెరగకూడదు. సో మనిషి తెలివితేటలను పెంచుకోవాలి, మనిషిలోని అసూయ మాసిపోవాలి. అసూయ అనేటువంటిది ఇతరులపైన ఉండేటువంటి అసూయ అనేటువంటిది మాసిపోవాలి. మాట వదలాలి, మనిషి బాట గూర్చాలి, మనిషిలోని మూర్ఖత్వపు రూపుమాపాలి, చేత చేయాలి, మనిషి రాత రాయాలి, మనిషిలోని కోరికలను మాయము చేయాలి, ప్రేమ పొంగాలి, మనిషి ప్రియము నిండాలి, మనిషిలోని పాపాగ్నుల మటుమాయము చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో విషయాలను వచ్చేసి మనము మార్చుకోగలుగుతాం అనమాట. మనిషి మారాలి, మారకపోతే చాలా కష్టం అనమాట. మంచి బాటని వేయాలన్నమాట. పిల్లలకి వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి మంచి బాటని వేయాలి. తర్వాత వచ్చేసి మంచి కథలు కానీ, తర్వాత వచ్చేసి ఎంతోమంది దేశభక్తుల యొక్క చరిత్రలు కానీ అలాంటి పుస్తకాలు చదవండి. చదివితే మనం ఖచ్చితంగా వచ్చేసి మనము ద్వేషంతో కానీ ఆ యొక్క మనిషి కోరికలు కానీ ఇలాంటివి మటుమాయమైపోతూ ఉండాలన్నమాట. మనిషి కోరికలను ఇక్కడ చూడండి, మనము భగవద్గీత చదివితే చాలన్నమాట. భగవద్గీతలో ఇప్పుడు అందరికీ అర్థమయ్యేటట్టుగానే మనకు ఆ యొక్క భావాలు అనేటువంటిది, అర్థాలు అనేటువంటిది చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి రీతిలోనే ఆ యొక్క భగవద్గీత చదివి చూడండి. మనము అసూయ, ద్వేషము, ఈ యొక్క మూర్ఖత్వము ఇవన్నీ నిండిపోయి ఉన్నాయన్నమాట. దీనివల్ల మనము పాపాలు అనేటువంటిది చేస్తూ ఉన్నామన్నమాట. సో కాబట్టి అందరము ప్రేమగా, ఆప్యాయముగా కలిసిమెలిసి ఉండాలి అనేటువంటిదే ఇక్కడ ఈ యొక్క లెసన్ ద్వారా మనకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ పద్యానికి మీనింగ్స్ ఇచ్చినారు చూడండి, సారాంశం ఇచ్చినారు చూడండి. మనిషి మారాలి, తనలోని పగను చంపుకొని మనసు మార్చుకొని మనిషిలాగా మారాలి. పగ అంటే ఎట్లా పగ పెరుగుతుంది? వాడు పక్కనున్నటువంటి వాడు బాగుపడిపోతున్నాడు అనేటువంటిది మనసులో వచ్చేసి నింపేసుకొని వాడిపైన పగను పెంచుకుంటూ ఉన్నారనమాట. అలాంటి భావాల్ని తగ్గించుకోండి. తనలో ప్రేమతత్వాన్ని పెంచుకొని తనలో ప్రేమ అనేటువంటిది, ఇతరులపైన ప్రేమ అనేటువంటి చూపించండి. అహంకారాన్ని అణుచుకోండి, చంపుకొని మనిషిలాగా మారాలి. తర్వాత వచ్చేసి మనిషి తనలోని అసూయను చంపుకొని ఆలోచనను పెంచుకొని శక్తివంతుడై ఎదగాలి. చూడండి, ఆలోచన శక్తిని పెంచుకోవాలి. అదేవిధంగా చాలా పుస్తకాలు చదవండి. చదివితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ వచ్చేసి పుస్తకాలు చదవండి, మంచి పుస్తకాలు చదవండి. చెడ్డ పుస్తకాలు కాదు, మంచి పుస్తకాలను చదవండి. మంచి నాలెడ్జ్ని పెంచుకోండి. ఆలోచన విధానాన్ని పెంచుకోండి. మనిషి తన మూర్ఖత్వాన్ని వదిలేసి తెలివైనటువంటి మాటలతో మంచి బాట వేసుకొని జీవితాన్ని తీర్చిదిద్దుకోండి.
తర్వాత వచ్చేసి మన వల్ల చేతనైనంత ఉపయోగం అనేటువంటిది ఇతరులకు ఉన్నదా అనేటువంటి చూసుకోండి. ప్రతి ఒక్కరూ వచ్చేసి మీరు ఎదిగేటువంటి పిల్లలు కాబట్టి, భారత పౌరులు కాబట్టి మీరు అట్లీస్ట్ మీరైనా సరే మంచి బాటలో మనం వచ్చేసి మూర్ఖత్వాన్ని వదిలిపెట్టేసి, పగని వదిలిపెట్టేసి ప్రేమ అనేటువంటి నేర్చుకోండి. ఇతరులపైన ప్రేమ భావాన్ని పెంచుకోండి. ఇతరులకు మనమంతూ చేతనైనంత సహాయం అనేటువంటి చిన్నదో పెద్దదో ఎవరూ ఏమీ అడగరనమాట. చిన్నది మీ వంతు సహాయాన్ని మీరు చేస్తూ ఉండండి. అదే మిమ్మల్ని ఎదుగుదలకి మీకు బాటని చూపిస్తుంది. మనిషి తనలోని దురాశను వదిలిపెట్టేసి మంచి పనులతో భవిష్యత్తును మార్చుకోవాలి. అదే చెప్పినట్టు మనం వచ్చేసి మంచి మంచి పనులను చేస్తూ మన యొక్క భవిష్యత్తును వచ్చేసి మార్చుకోవాలి. కానీ తనలో మనము మనిషిగా జన్మించిన తర్వాత మన యొక్క జీవితానికి ఒక సార్థకత అనేటువంటిది చేకూర్చుకోవాలి. అంతేగాని మన యొక్క సార్థకత చేకూర్చుకోవాలి అంటే మనము ఎలాగైనా సరే ప్రతి ఒక్కరము చనిపోక తప్పదు. ఆ యొక్క మధ్య కాలంలో మనకెందుకు అహంకారము, మనకెందుకు అసూయ, ద్వేషము ఎందుకని అలవాటు కావాలి? మనకు అవసరం లేదు. మనం మంచి బాటలో మనం నడిచినట్లయితే మన యొక్క లైఫ్ వచ్చేసి పూల బాటే అనమాట. కాబట్టి మనం వచ్చేసి వీలున్నంత వరకు మన చేతనైనంత సహాయం అనేటువంటి చేయాలి. మనుషులు చెడు పనుల ద్వారా కలిగేటువంటి వివిధ బాధలను పోగొట్టుకోవాలంటే మనుషులు చేసేటువంటి చెడ్డ పనుల వల్లనే మనకు బాధలు కలిగేది. మనకు ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం వచ్చేసి ఒక బంతి తీసుకున్నాం అనుకోండి. ఒక బంతిని తీసుకొని గోడ పైన కొట్టి చూడండి. గోడ పైన కొట్టి చూస్తే మనం చేసేటువంటిదే మనకు తిరిగి వస్తుంది. అదేవిధంగా ఇది ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ యొక్క బంతిని కొట్టినప్పుడు, గోడ పైన కొట్టినప్పుడు ఆ యొక్క బంతి మనం కొట్టినటువంటి వేగం, మనం వచ్చేసి కొంచెం ఫోర్స్గా కొట్టామనుకోండి, అంతకంటే వేగంగా వచ్చేసి మన పైకి వస్తుంది. బంతి అనేటువంటిది మన పైకి అంతకంటే వేగంగా వస్తుందన్నమాట. కాబట్టి మనము చెడ్డ పనులు చేసినప్పుడు మనకేమవుతుందంటే దాని వలన కలిగేటువంటి బాధ ఎక్కువ అనమాట. అంటే నువ్వు 100% చేసావనుకో తప్పుడు పనులు లేకపోతే చెడ్డ పనులు, మనకు వచ్చేసి 1,00,000 సార్లు మనల్ని బాధపరిచేటట్టు చేస్తుంది అనమాట. 1,00,000 వంతు బాధపరిచేటట్టు చేస్తుంది. కాబట్టి అదే నువ్వు వచ్చేసి 1% నువ్వు ఒక మంచి పని చేసావనుకో, నీకు 1,00,000 సార్లు భగవంతుడు వచ్చేసి 1,00,000% వచ్చేసి నీకు మంచి అనేటువంటి చేస్తాడనమాట. కాబట్టి గమనించండి, ఈ యొక్క తేడాని గమనించండి. మనిషిలో చెడు పనుల ద్వారా కలిగేటువంటి వివిధ బాధలను పోగొట్టుకోవాలంటే ఇతరుల పట్ల ప్రేమ అనేటువంటిది తగ్గిపోయింది. ప్రేమ భావం అంటే వాడి దగ్గర డబ్బు ఉంటే ప్రేమగా చూడడము, డబ్బు లేకపోతే ప్రేమ లేకుండా ఈసడింపు మాటలు, వాడిని వచ్చేసి ఎత్తిపొడుపు మాటలు, ఇలాంటివి తగ్గించుకోండి. ప్రేమ భావాన్ని పెంపొందించుకొని అందరిలో ఆనందాన్ని నింపండి. మన వల్ల చేతనైనంత సహాయం అనేటువంటిది. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు స్కూల్లో చదువుతూ ఉన్నటువంటి సమయంలో వచ్చేసి పక్కన ఉన్నటువంటి వ్యక్తి మన దగ్గర పేనా లేదు అని ఆ పిల్లవాడు అంటూ ఉన్నాడు. వెంటనే వచ్చేసి నీ దగ్గర 2 పేనాలు ఉంటే వాడికి ఒక పేనాని ఇచ్చి ఆ యొక్క పేనాన్ని రాసిన తర్వాత మరలా తిరిగి ఇచ్చేయమని చెప్పేసి చెప్పండి. అంతేగాని ఆ పేనాని ఇచ్చేసే అంత దానగుణము చేయాల్సిన అవసరం లేదు. వాడుకునేదానికి మీరు ఇచ్చి ఆ తర్వాత వచ్చేసి మనము దాన్ని తిరిగి తీసుకునేసేయండి. ఈ విధంగా మనం వచ్చేసి మన వంతు సహాయం అనేటువంటిది మీరు పక్కన వాళ్ళకి సహాయం అనేటువంటి అడిగిన వాళ్ళకి సహాయము చేయండి.